దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న దేవుడు ప్రియులారా, ఈరోజు కూడా నిన్ను నన్ను సజీవుల లెక్కలో ఉంచారంటే ఈరోజు అంతా కూడా తన సిలువ రక్తపు నీడలో మనల్ని దాచుకునే ఆ దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. కాబట్టి నిన్నటి వరకు, ఈ క్షణంలో, ఈ ఉదయకాలం వరకు మనల్ని కాచుకున్న దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభుని ఎవరెవరు వెతుకుతూ ఉంటారో వారందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను, కృపను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, విశ్వసనీయుడు ప్రియులారా. కాబట్టి ఈరోజు నూతన కృపతో మనందరిని అభిషేకించారు. కాబట్టి ఆ ప్రభునకు సాక్షులంగా ఈరోజంతా జీవించుదాం ప్రియులారా. చూడండి, మనకు అన్ని అవసరాలు తీర్చబడాలి అని, మనము సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మనం ప్రభుని ప్రార్థన చేసుకుంటాం. మరి అందరు కూడా ప్రభువా వారి అవసరాలు తీర్చబడాలని వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటారు. కానీ దేవుడే స్వయంగా వచ్చి మనందరి అవసరములను తీర్చరు కదా. ఈ లోకంలో దేవుని ప్రేమ, సోదర ప్రేమ, ఈ రెండు విషయాల్లో కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలని ఆ ప్రభు ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ, ప్రేమ, దైవ ప్రేమ, సోదర ప్రేమ. దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉన్నట్లుగా సోదర ప్రేమను కలిగిన మనము ఒకరి అవసరములను ఒకరు తీర్చుకోవడం ద్వారా, ఒకరికొకరం సహాయం చేసుకోవడం ద్వారా, ఒకరినొకరు ఆదుకోవడం ద్వారా ప్రియులారా ధన్యులంగా ఈ లోకంలో మనం మారగలం. కానీ ఎప్పుడైతే మనకంటే తక్కువ వాళ్ళని మనం చులకనగా చూస్తే, చూడండి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనం మనం చదువుతున్నాం. పేదవానిని అవమానించిన వాడు అతనిని సృజించిన దేవుణ్ణి అవమానించిన వాడగును. పేదవానిని కరుణించిన వాడు అతని సృజించిన దేవుణ్ణి గౌరవించిన వాడగును. అవును ప్రియులారా, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతున్నాం. పేదవాళ్ళని ఎవరెవరు పీడిస్తారో అతన్ని సృజించిన దేవుణ్ణి అవమానపరిచినట్లుగా పీడించిన వారవుతారు. కానీ దరిద్రులను ఎవరెవరు ఆదుకుంటారో వాళ్ళని సృజించిన దేవుణ్ణి గౌరవపరిచిన వాళ్ళు అవుతారు. చూడండి, మన జీవితంలో పేదవాళ్ళంటే ధనికులుగా, ధనం లేకుండా పేదవాళ్ళుగా ఉండడం మాత్రమే కాదు, రకరకాల పాపాల్లో, శాపాల్లో వాళ్ళు కట్టబడి ఆధ్యాత్మికంగా కూడా పేదవాళ్ళుగా ఉండవచ్చు. వాళ్ళని చూసి మనం తక్కువగా చేసి గేలి చేసినట్లయితే వారి కొరకు తన రక్తాన్ని చిందిన యేసు ప్రభువుని కూడా మనం అవమానపరిచిన వాళ్ళం అవుతాం. దేవుని కృప ద్వారా ఈ పరిస్థితిలో మనం ఉండగలిగాం. కానీ మన ఈ పరిస్థితికి మన సొంత శక్తి ద్వారా మనం ఏది సంపాదించుకోలేదు ప్రియులారా. శారీరకంగా ఉన్నత స్థితిలో ఉన్నామంటే అది దేవుని కృప. ఆత్మీయకంగా దేవుని ఈ స్థితిలో ఉన్నామంటే అది దేవుని కృప. మానసికంగా అన్ని పరిస్థితుల్లో చక్కని నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామంటే మనల్ని సృజించిన ఆ దేవుడికి మన మీద ఉన్న ప్రేమ, కృప ద్వారా మాత్రమే. ఏ పరిస్థితుల్లోనైనా ఎవరైనా మనకంటే తక్కువగా ఉంటే వాళ్ళని తక్కువగా, చులకనగా, అవమానకరంగా వాళ్ళని పీడిస్తూ మనం ఉంటే నిజమైన మార్గానికి, యేసు ప్రభు చూపించిన మార్గంలో మనము నడిచిన వాళ్ళము కాదు. అందుకనే యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 27వ వచనంలో మనం చదువుతున్నాం. పరలోకపు తండ్రి దృష్టిలో నిజమైన మతం ఏది? యేసు ప్రభు చూపించిన మార్గంలో మనం నడవాలంటే ఏం చేయాలి? చూడండి, పేదవారిని, అనాథలను, చూడండి ఈ లోకంలో ఎవరికి తమకు సహాయం లేరు అని ఎవరెవరు ఉన్నారో వారందరినీ మనం ఆదుకోగలగటము. కానీ ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా చూడడం, ఈ రెండు చేసినప్పుడు అనాథల పట్ల, విధవల పట్ల ఎంతగా ప్రేమగా ఉండి వాళ్ళని మనం ఆదరిస్తున్నామో నిజమైన దేవునికి చెందిన మతంలో, మార్గంలో మనము ఉన్న వాళ్ళం అవుతాం. ప్రియులారా, ఐరోపా విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్ గారు తన యొక్క స్టూడెంట్స్తో, విద్యార్థులతో చాలా స్నేహంగా ఉండేవాళ్ళంట.
ఒకరోజు వాళ్ళ విశ్వవిద్యాలయంలో చాలా పెద్ద పెద్ద తోటలు ఉంటాయి కదా, ఆ తోటల్లో అలా సాయంత్రం పూట అలా నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ తోటల్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి చాలా పేదవాడుగా ఉన్నాడు. తన చెప్పులను ఒడ్డున వదిలేసి తన యొక్క పూల తోటలో పనిచేస్తూ ఉన్నాడంట. అతన్ని చూసినప్పుడు ఆ విద్యార్థికి ఒక ఆలోచన వచ్చింది. ప్రొఫెసర్ గారా, మనం ఇప్పుడు ఒక పని చేద్దాము. ఆ పని చేసినప్పుడు ఆ యొక్క రైతు లేదా ఆ తోటలో పనిచేసే వ్యక్తి అతని యొక్క ముఖంలోని భావాలు ఎలా ఉంటాయో మనం గమనించుదాము. ఇతని చెప్పులలో ఒకటి తీసి ఆ పొదలలో దాచిపెడదాము. అది చెప్పు అతను పనిచేసి బయటకు వచ్చినప్పుడు ఆ యొక్క చెప్పు ఒకటి లేదు అని చూసినప్పుడు అతని ముఖములో ఎలాంటి భావాలు ఉంటాయో, ఎలాంటి ఆదుర్త అలజడి ఉంటుందో గమనించుదాము అని ఆ విద్యార్థి చెప్పినప్పుడు ఆ ప్రొఫెసర్ గారు అతన్ని వెంటనే సరిచేస్తూ, నువ్వు పేదవారిని పీడించినట్లయితే అతను సృజించిన దేవుణ్ణి పీడించినట్లు, దానికి బదులుగా మనము ఆ రైతుతోటే ఆ వ్యక్తితోటే మరొక విధంగా మనం ప్రవర్తించి అతని ముఖ కవలికలను మనం గమనించుదాం. అతని చెప్పుని తీసి దాచిపెట్టడం కంటే ఒక్కొక్క చెప్పులో ఒక్కొక్క నాణాన్ని ఉంచి దాన్ని గమనించినప్పుడు అతడు ఎలా ప్రవర్తిస్తాడు, అతని ముఖ కవలికల్లో ఎలాంటి భావాలు ఉంటాయి అది గమనించవచ్చు అని చెప్పినప్పుడు 2 చెప్పుల్లో కూడా కొన్ని నాణాలు పెట్టి వాళ్ళు దూరంగా నిలబడి గమనిస్తూ ఉన్నారంట. ఆ యొక్క తోటలో పనిచేసే వ్యక్తి పని చేసుకొని వచ్చి ఇక వేరే పని మీద వెళ్దాము, తన చెప్పులను వేసుకుందామని వచ్చినప్పుడు ప్రియులారా, ఒక చెప్పులో తన కాలు పెట్టగానే ఆ షూలో తన కాలు కింద ఏదో తగిలింది. ఏంటా అని క్రిందికి వంగి చూసినప్పుడు కొన్ని నాణాలు అందులో ఉన్నాయి. అది చూసి చుట్టూ చూశాడంట, ఎవ్వరు కనిపించడం లేదు. అది తీసుకొని జేబులో వేసుకున్నాడు. మరొక చెప్పు షూలో తన యొక్క కాలు పెట్టాలని చూసినప్పుడు అందులో కూడా కొన్ని నాణాలు. అది చూసి ఇంకా సంతోషం. ఆ నాణాలు తీసుకొని ఆ వ్యక్తి అక్కడే మోకరించి పరలోకం వైపు కన్నులెత్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. ఎంత గొప్ప దేవుడవయ్యా నువ్వు, నా అవసరము నీకు తెలుసు. నా కుమార్తె అనారోగ్యంతో ఉంది, ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి, పనైతే డబ్బులు లేవు కాబట్టి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళలేను అని ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను. నా బాధ్యతగా నా హృదయంలో నొప్పి బాధ ఉన్నప్పటికీ, నా కుమార్తె గురించి నేను ఆలోచిస్తూ ఉన్నప్పటికీ నా బాధ్యత నేను చేయాలి కాబట్టి ఇక్కడికి వచ్చి నేను పనిచేస్తూ ఉన్నాను. నా హృదయాన్ని గమనించిన దేవుడు ఎంత గొప్పవాడవయ్యా, నాకు కావలసిన డబ్బులను నీవు ఇచ్చావు, నీకు స్తోత్రం అని కన్నీటితో దేవునికి వందనాలు చెప్పి తన చెప్పులను వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. ప్రియులారా, అది గమనించిన ఆ ప్రొఫెసరు ఆ విద్యార్థి ఇద్దరు కూడా ఏమీ మాటలు లేకుండా ఒకరినొకరు చూసుకున్నారంట. ఆ విద్యార్థి చెప్పాడంట, ప్రొఫెసర్ గారు, నాకు ఎంత గొప్ప పాఠాన్ని మీరు రోజు నాకు నేర్పించారు. నేనైతే నాకు లోక అనుభవం లేదు కాబట్టి అతన్ని ఆట పట్టిద్దాము అనుకున్నాను, కానీ అదే అతని ముఖ కవలికలే గమనించుదాం అనుకున్న నేను తప్పుడు క్రియ చేసి అతని ముఖ కవలికలు గమనించుదాం అనుకున్నాను. కానీ అందుకనే మీరు ప్రొఫెసర్ అయ్యారు, మీరు ఇంత గొప్పగా ఆలోచించగలిగారు. మీరు కూడా ముఖ కవలికలు గమనించుదాము, అతని ప్రవర్తన గమనించుదాం అనుకున్నారు. కానీ ఆయనకు ఆశీర్వాదకరంగా ఉండి అతన్ని ఎలా గమనించాలో నాకు నేర్పించారు. ఇక ఎప్పుడు కూడా నేను పేదవాళ్ళని చులకనగా చూడను, పేదవాళ్ళని నేను అగౌరవపరచను, మీకు మాట ఇస్తున్నాను అని చెప్పాడంట. నా ప్రియ సహోదరుడ సహోదరి, మనందరి జీవితంలో మనము ఏదో పరిస్థితిలో మనం కూడా పేదవారిగా ఉంటాం. మనకంటే గొప్పవారిగా ఉన్నవాళ్ళు ఉంటారు, మనకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, మనకంటే ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు, గొప్ప ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దృష్టిలో మనం కూడా పేదవాళ్ళమే. మరి వారు కూడా మన పట్ల చులకనగా ప్రవర్తిస్తే మన మనసు ఎంతగా బాధపడుతుందో ఆ దేవుడికి తెలుసు కదా. ప్రియులారా, పేదవాళ్లతో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, మన ప్రవర్తన ఎలా ఉందో దేవుడు ఈ లోకంలో మనల్ని గమనిస్తూ ఉంటారు. చూడండి, 2వ రాకడలో మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం మనం చదువుతున్నాం. ఈ లోకంలో పేదవారి పట్ల, మన ఇరుగు పొరుగు వారి పట్ల మనం ఎలా ప్రవర్తించామో, ఆకలిగొన్న వారికి ఆహారం మనం పెట్టినప్పుడు మనల్ని తన కుడి ప్రక్కన ఉంచుకుంటారంట.
దాహం కొన్న వారికి దాహం తీరిస్తే వాళ్ళ అవసరాన్ని చూసి వాళ్ళని గెంటి వేయకుండా మనకున్నది వాళ్ళకి సహాయం చేయగలిగితే దాహం తీర్చినందుకు వాళ్ళని కుడివైపున ఉంచుతారంట. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు వాళ్ళని పరామర్శించినప్పుడు ప్రభు యొక్క కుడివైపు నుండే వాళ్ళలో మనం ఉండబోతున్నాం. చెరసాలలో ఉన్నప్పుడు వాళ్ళని మనం వెళ్ళి మనము చూడగలిగితే, వాళ్ళ కన్నీరులో మనం కూడా భాగస్వాము కాగలిగితే, వాళ్ళని ఓదార్చగలిగితే ప్రభు యొక్క రెండవ రాకడలో ఆయనకు కుడివైపున ఉండబోతున్నాం. కానీ ఈ పరిస్థితులన్నిటిలో కూడా మనం పెడచెవిన పెట్టి ఎవరిని గమనించకుండా మన కోసం మనం జీవించగలిగితే రెండవ రాకడలో ప్రభువునకు మనము ఎడమ వైపు ఉండబోతున్నాం. అది ఇప్పుడే ప్రతిరోజు దేవుడు మనకిస్తున్న అవకాశములను మనం ఉపయోగించుకొని ఏ నిర్ణయం తీసుకుంటున్నాం, మనకంటే లేని వాళ్ళ పట్ల, మనకంటే పేదవారి పట్ల ఎలా మనం ప్రవర్తిస్తున్నామో పరలోకంలో మనం చేరడానికి అదే దేవుడు ఒక సూత్రంగా వాడబోతున్నాడు. మనకందరికి స్పష్టంగా తెలియచేశాడు ప్రియులారా. మరి అంత స్పష్టంగా మనకు తెలియజేసినప్పుడు చూడండి, కొన్నిసార్లు ఆత్మీయంగా మనకంటే తక్కువ ఉన్న వాళ్ళని చాలా చులకనగా చూస్తాం. పరిసేయుడు సుంకరు గురించి మనం చూసినప్పుడు పరిసేయుడు ఆత్మీయతలో నేను గొప్పవాడని అనుకుంటున్నాడు, తన గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు. నేను 10వ వంతు చెల్లిస్తున్నాను, నేను ఏ తప్పులు చేయడం లేదు, అందుకని ధైర్యంగా నేను దేవాలయంలోనికి వచ్చేస్తాను. ప్రియులారా, తన గురించి తను గొప్పగా చెప్పుకుంటున్నాడు. కానీ ఆ గొప్పతనము దేవుని దృష్టిలో గొప్పగా ఉందా? చూడండి, తనను తాను గొప్పగా చేసుకున్నాడు. దేవుని దృష్టిలో తనను తాను అఘోరపరుచుకున్నవాడు అవుతున్నాడు. ఎందుకంటే తన క్రియల ద్వారా, తన మాటల ద్వారా ఇతరులను తక్కువ చేసి, ఇతరుల ఆత్మీయ జీవితాన్ని తక్కువ చేసి దేవుణ్ణే అఘోరపరుస్తున్నాడు. కానీ ఆ సుంకరి మాత్రము తన పరిస్థితి ఏంటో తనకి బాగా తెలుసు. తను పాపి అని తెలుసు, తను ఎవరికి సహాయం చేయలేకపోయాడని తెలుసు, దేవుని ముందు నిలబడలేడని తెలుసు, తనకు ఆ యొక్క కృప లేదని తెలుసు. కాబట్టే తనను తాను తగ్గించుకొని తన పాపపు స్థితిని తెలియజేసి ఎవరితో పోల్చుకోకుండా తన గురించి మాత్రమే, తన ఆధ్యాత్మిక నీచ హీన స్థితిని దేవుడికి చెప్పుకొని ఆ దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత పరిశుద్ధుడో అని దేవుని మహిమపరుస్తున్నాడు. కాబట్టి ఆ ధన్యతలోనికి దేవుడు అడుగిడింప చేసింది ఆ సుంకరినే కానీ పరిసయుణ్ణి కాదు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా మనకంటే ఆధ్యాత్మిక, మానసిక, శారీరక పరిస్థితులలో తక్కువ వాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళని ఎలాంటి ప్రవర్తనతో వాళ్ళ ముందు మనం ప్రవర్తిస్తూ ఉన్నాం? గేలి చేస్తున్నామా? హీనంగా చూస్తున్నామా? అవమానపరుస్తున్నామా? చులకన పరుస్తున్నామా? అదే పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఎంత మనసు బాధపడతాం. మరి మనం ఇతరులకు అలాంటి పరిస్థితిని కలగజేస్తే దేవుడికి ఒకరోజు మనము లెక్క చెప్పక ముందు ఈరోజు దేవుడు మనందరినీ సజీవుల లెక్కలో ఉంచారంటే మన పరిస్థితిని మార్చుకోమని, మన దృష్టి ఉండవలసింది మనల్ని సృజించిన దేవుడి మీద. నా ప్రవర్తన, నా మాటలు నా దేవుడికి ప్రీతికరంగా ఉంటే ఆయనని నేను గౌరవపరిచినట్లు, మహిమపరిచినట్లు, ప్రభు యొక్క స్తుతి కోసం నేను ఒక జీవిస్తున్నట్లు. ప్రియులారా, మనమందరం కూడా ఈ లోకంలో సృజింపబడింది ఆ దేవుని కీర్తించడానికి అని యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు చెప్తున్నారు. ఆ జనులను నేను నా కొరకు సృజించుకున్నవారు నా స్తుతులను పాడువారు. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో, ఆ దేవుని గౌరవపరుస్తామో, ఆ దేవుని రూపంలో ఉన్న అందరినీ గౌరవపరుస్తున్నామో దేవుణ్ణి మనము స్తుతించుకున్న వాళ్ళం అవుతాం. మరి ఈరోజు అంతా కూడా అందరినీ హెచ్చైన స్థితిలో చూడడానికి, మనకంటే ఉన్నత స్థితిలో చూడడానికి ఎవరిని కూడా అవమానపరచకుండా, తద్వారా దేవుని అవమానపరచకుండా మన ప్రవర్తన దేవునికి మహిమకరంగా ఉండినట్లు కృపను దయచేయమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, మా శరీరంలో, మనస్సులో, ఆత్మలో ఏదైనా ఉన్నత స్థితిని మేము కలిగి ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ కరుణ, మా ఎందుగల మీ ప్రేమ మాత్రమే తండ్రి. అయ్యా, మమ్మల్ని ఈ లోకంలో ఉన్నత స్థితిలో ఉంచడానికే యేసయ్యా మీరు నిరుపేదగా, నిరాడంబరంగా ఈ లోకంలో మీరు జన్మించారు. మా యొక్క పాప శాపస్థితిని మీ మీద వేసుకొని సిలువ మరణము వరకు కూడా మీరు వెలను చెల్లించారు, తండ్రికి విధేయించారు. కాబట్టి మీ యొక్క తగ్గింపు గుణం వలన మేము హెచ్చింపబడ్డాం ప్రభా.
అయ్యా మీ ద్వారా ధన్యత పొందిన మేము అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకోవడం ద్వారా, ఇతరులను హెచ్చించడం ద్వారా మీకు గౌరవప్రదంగా మహిమకరంగా మీ యొక్క స్తుతి ఈ లోకమంతటా ప్రచురింప చేసే వాళ్ళలాగా జీవించడానికి నాయన మాకు మంచి హృదయాన్ని దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరినీ హెచ్చైన స్థితిలో, ఉన్నత స్థితిలో చూద్దాం. మనల్ని మనం తగ్గించుకుందాం, దేవుని చేత హెచ్చింపబడదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.